హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో, ఏంటి ఈరోజు ఇంట్లో మీలో ఒకరు లేరు, అయినా సరే మీరు ఇంత ప్రశాంతంగా ఎలా భోంచేయగలుగుతున్నారు అని చెప్పి ఇక మహాలక్ష్మి అడగడంతో, దానికి చక్రి, ఏంటండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అందరం ఇక్కడే ఉన్నాం కదా అని అడగడంతో ఇక మహాలక్ష్మి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీ నాన్నగారు, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీ నాన్నగారే కదా అని అంటుంటే ఇక మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి, ఆయన ఉదయం కల్లా వచ్చేస్తారు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా భోంచేయి అని చెప్పడంతో ఇక కన్నా కూడా, అవును వదిన, ఈ కూర చాలా బాగుంది, ఇది వేసుకుని మీరు భోంచేయండి అంటూ ఇక కన్నా అయితే మహాలక్ష్మికి భోంచేయమని చెప్తాడు. ఇంకా చక్రి కూడా అవును అన్నట్టుగా ఇంకా మాట్లాడడంతో మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా ఇక మౌనంగా భోజనం అయితే చేస్తుంది. ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి పడుకుందామని బెడ్ మీద పడుకుంటే ఉన్న పలంగా మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతోనే ఒక్కసారిగా ఇక మాధవ అలాగే చక్రి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవండి ఏమైందండి అని అడగడంతో, అది అది పెద్ద పిల్లండి లోపలికి వచ్చేసింది అని చెప్పడంతో, ఏంటి పిల్లి లోపలికొచ్చిందా, ఎక్కడా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, ఏవండి అది ఇక్కడే మంచం కింద ఉందండి అని చెప్పి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, దానికి చక్రి ఆ పిల్లిని బయటికి పంపించేస్తాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మితో, ఏవండి అది వెళ్ళిపోయిందిలే, అయినా మీరేంటండి పిల్లిని చూసి కూడా ఏదో పెద్ద పులొచ్చినట్టు అంతలా భయపడుతున్నారు అని అంటుంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఇదంతా ఆ తలుపుకి లాక్ లేకపోవడం వల్లే, దానికి గడి ఉంటే ఈ గదిలోకి ఏమీ వచ్చాయి కాదు, అందుకే నేను నేను హాస్టల్కి వెళ్ళిపోతా అన్నాను అని అంటుంటే ఇక చక్రి తన మనసులో, అబ్బా అటు తిప్పి ఇటు తిప్పి హాస్టల్ దగ్గరికి వస్తుంది అని చెప్పి చక్రి తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక మాధవ అయితే, ఏంటండి ఇక్కడ మీకు అంత ఇబ్బందిగా ఉందా, సరే ఈ తలుపుకి గడియనే కదా నేను పెడతాను అంటూ ఇక మాధవ అయితే లోపలికి వెళ్ళి ఏదో ఒక కవర్ని తీసుకొచ్చి అందులో కొన్ని గడియల్ని తీసుకొచ్చి ఆ తలుపుకి సెట్ అయ్యేది పెట్టి ఇక సెట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ గడియని పెట్టి, ఇప్పుడు ఓకేనా అమ్మా, ఇది బాగానే ఉందా చూడు అని చెప్పి ఇక మహాలక్ష్మికి చెప్పడంతో, మహాలక్ష్మి కూడా ఆ తలుపు గడియల్ని వేసుకుని ఇప్పుడు బాగానే ఉందని చెప్పి వాళ్ళతో చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత చక్రి, ఏవండి తలుపు గడి గట్టిగా పెట్టుకోండి, ఈసారి పిల్లి కాదు పులే వచ్చిద్దేమో అని చెప్పి ఇక చక్రి సరదాగా మహాలక్ష్మిని ఆట పట్టిస్తాడు. మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూసింది. అమ్మో సారీ అండి, ఏదో జోక్ చేశాను అనుకుంటూ ఇక చక్రి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి అలా వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళ మధ్యలో పడుకోబోతుంటే ఇంకా కన్నా అయితే, రే చక్రి, నేను నిన్ను రోజు చూస్తున్నాను, లోపల పడుకోకుండా ఇలా బయట పడుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇంకా కేశవ అంటుంటే, కన్నా అయితే, అవునవును నేనేమన్నా చెప్తే చిన్న పిల్లాడివి నీకెందుకురా అంటున్నారు, కానీ మీరు అన్నయ్య చేసేది అస్సలు పట్టించుకోవట్లేదు, అన్నయ్య నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి మాధవని పిలవడంతో, మాధవ రై నీకు రోజు చెప్పాలా, నోరు మూసుకుని పడుకోండి అని చెప్పి ఇక మాధవ అయితే పక్కన ఉన్న చక్రితో అలాగే మిగతా తమ్ముళ్ళిద్దరితో చెప్పడంతో వాళ్ళ ముగ్గురు కూడా పడుకుంటారు. ఇక ఉదయాన్నే మాధవ కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంకా ఇంతలో మహాలక్ష్మి బయటకైతే వస్తుంది. తను ఎక్కడ మళ్ళీ ముగ్గురు రకరకాలుగా విచిత్రంగా విన్యాసాలుగా పడుకుంటారని తను తల పక్కకి తిప్పకుండా ఇక చేతిని అడ్డపెట్టుకుంటే, కానీ అక్కడ చూస్తే ముగ్గురు కూడా పద్ధతిగా పడుకుని ఉంటారు. అది చూసిన మహాలక్ష్మి తనను తను నవ్వుకుంటుంది. ఇక వాళ్ళ నుంచి తప్పించుకుని చిన్నగా మాధవ ఉన్న దగ్గరికి వెళ్తుంది. మాధవతో, పెద్ది ఏంటి ఎప్పుడు నువ్వే వంట చేస్తుంటావు, అయినా ఉదయాన్నే లేచి అందరికీ వంట చేసి పెడుతున్నావు, నీకు ఒక్కరు కూడా సహాయం చేయరు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే మాధవని అడుగుతుంటే, మాధవ నవ్వుతూ, చూడమ్మా వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, తర్వాత
అన్నీ నేనే అయ్యాను. ఇప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని చూస్తే ఇంట్లో పనులు అవుతాయి అని మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, సరే నేనెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అంటుంటే దానికి మాధవ అయితే, అయ్యో అదేం వద్దులేమ్మా, ఆగు, నీకు బెడ్ కాఫీ అలవాటని చక్రి చెప్పాడు, ఇదిగోమ్మా కాఫీ అని చెప్పి ఇక కాఫీ గ్లాస్ని మహాలక్ష్మి చేతిలో పెట్టడంతో మహాలక్ష్మి చక్కగా ఆ కాఫీ తాగుతూ, పెద్ది, నిజంగా నువ్వు పెట్టిన కాఫీ చాలా బాగుంది, అలాగే మీరు చేసిన వంటలు కూడా సూపర్గా ఉన్నాయి అని చెప్పి మహాలక్ష్మి పొగుడుతూ ఆ కాఫీనైతే తాగేస్తుంది. ఆ తర్వాత పడుకుని ఉన్న ముగ్గురిని చూసి, పెద్ది, నువ్వు చేస్తుంటే ఊరికే తింటున్నారు, కనీసం నీకు సహాయం చేయాలని కూడా అనుకోవట్లేదు, చెప్తా వీళ్ళ పని అని అనుకుంటూ ఇక మహాలక్ష్మి బయటకు వస్తుంటే, ఉండమ్మా వాళ్ళని నేను లేపుతాను అని చెప్పి ఇక మాధవ అయితే వాళ్ళ ముగ్గురిని లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ ముగ్గురు కూడా అస్సలు నిద్రలేవరు. పైగా కన్నా అయితే, అన్నయ్య ఇంకాసేపు పడుకుంటా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఇబ్బంది పెట్టద్దు అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే దానికి మాధవ, పోనీలేమ్మా చిన్నవాళ్ళు నిద్రపోని అని చెప్పి, సరేనమ్మా నువ్వెళ్ళి స్నానం చేసుకునిరా, నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటూ ఇక మాధవ అయితే కిచెన్లోకి వెళ్తాడు. ఇక మహాలక్ష్మి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలానే పడుకొని ఉండడంతో ఇంకా ఏదో ఒకటి చెయ్యాలంటూ అటు ఇటు చూస్తుంటే అక్కడ లోటాతో కాస్త వాటర్ కనిపిస్తాయి. వాటిని చూసిన మహాలక్ష్మి ఆ లోటాని తీసి చేత్తో పట్టుకుంటుంది. ఇక ఇంతలో సైకిల్ మీద నారాయణ అయితే వస్తాడు. నారాయణ బయట నుంచే, రే పెద్దోడా అని పిలవడంతో ఒక్కసారిగా మాధవ ఇక నారాయణ చూసి, ఆ నాన్న వస్తున్నా నాన్న అని చెప్పి ఇక మాధవ బయటికెళ్ళి, నాన్న టీ ఇవ్వనా అని అంటుంటే, రేయ్ నాకు టీగి ఏమొద్దు, నాకు చిన్న పనుంది, అలా బార్ దాకా వెళ్ళొస్తాను అని అనుకుంటూ ఇక నారాయణ వెళ్తూ ఉంటే ఇక మాధవ అయితే, నాన్న ఇప్పుడే వచ్చావు కదా ఏదైనా తినేసి వెళ్ళు అని చెప్పి ఇక నారాయణ్ని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక మాధవ లోపలికి వస్తూ ఉంటే మహాలక్ష్మి మాధవని చూసి నవ్వుతుంది. ఇక మాధవ కూడా, చూసావా అమ్మా, ఆయన రాత్రంతా స్టేషన్లో ఉన్నాడని నువ్వు చాలా బాధపడ్డావు, కానీ ఆయన టార్చర్ భరించలేక స్టేషన్లో ఆయన్ని పంపించేశారు. ఇప్పుడు కనీసం టిఫిన్ కూడా తినకుండా ఎట్లా మళ్ళీ మందు కొట్టుకు వెళ్తున్నాడో చూసావుగా, అందుకే చెప్పాను ఆయన గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దని. ఏంటమ్మా చేతిలో ఆ నీళ్ళేంటి అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఏం లేదులే పెద్ది, నువ్వెళ్ళు అని చెప్పి ఇక మాధవని కిచెన్లోకి పంపించేసి ఇక మహాలక్ష్మి అయితే ఆ నీళ్ళని తీసుకెళ్ళి చక్రి మీద పోయాలి అనుకుంటుంది. కానీ అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి ఆ వాటర్ కాస్త కేశవ మీద పడతాయి. ఒక్కసారిగా కేశవ తన మీద నీళ్లు ఎవరు వంపారన్నది కూడా చూడకుండా ఇంకా పిచ్చ తిట్లు తిడతాడు. అలా తిడుతూ ఉంటే పక్కన కూర్చుని ఉన్న కన్నా అయితే, రే అన్నయ్య ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఎంతలా సైగ చేస్తున్నా సరే అస్సలు కేశవ వినిపించుకోకుండా ఇక నోటికొచ్చినట్టు తిడుతూనే ఉంటాడు. ఇక పక్కన ఉన్న చక్రి అయితే, రే ఏంట్రా పొద్దు పొద్దునే గొడవ అని అంటుంటే ఇక చక్రి మాటలకి పక్కన ఉన్న కన్నా అక్కడే ఉన్న మహాలక్ష్మిని చూపిస్తాడు. ఇక మహాలక్ష్మిని చూసిన చక్రి, రే ఏంట్రా నువ్వు ఆపరా అని చెప్పి ఇంకా కేశవ దగ్గరికి వెళ్ళబోతుంటే కేశవ నా మీద నీళ్లు పోసినాడు అని చెయ్యెత్తుతుంటే ఒక్కసారిగా చక్రి, రే ఏంట్రా నువ్వు వదిన మీద చెయ్యెత్తావా అంటూ ఇక కేశవని బాగా కొడుతుంటాడు. అలా ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉండగా అదంతా చూసిన మహాలక్ష్మి బెదిరిపోయి గట్టిగా ఏడుస్తుంది. అలా ఏడుస్తూ వాళ్ళని చూసుకుంటూ భయంతో తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అలా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం చూసిన కేశవ అలాగే చక్రి కన్నా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న మాధవ అయితే, రే ఏంట్రా మీరు, ఇంతకు ముందు మనం మాత్రమే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంటికి కొత్త అమ్మాయి వచ్చిందని సంగతి మర్చిపోయారు. మీ గొడవ వల్ల తను భయపడి లోపలికి వెళ్ళిపోయింది. రే చక్రి వెళ్ళరా, వెళ్ళు, తనేం చేస్తుందో ఒకసారి చూసిరా అని చెప్పి ఇక చక్రిని పంపించడంతో చక్రి తన మనసులో, పాపం ఇంతకు ముందు
కేశవ నన్ను గొడవ పడ్డం చూసి తను చాలా అంటే చాలా కంగారు పడింది. పైగా ఇప్పుడు ఏకంగా భయపడిపోయింది. తను ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్లో ఉందో అని చెప్పి ఇంకా చక్రి అయితే లోపలికి వెళ్ళి ఎవండి అని పిలవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రిని చూసి భయంతో రావద్దు, దగ్గరికి రావద్దు, నాకు నాకు భయంగా ఉంది అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చక్రి అమ్మో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతానంటుందా ఏంటి అని చెప్పి తన మనసులో ఆలోచించుకుంటూ అది కాదండి ఊరికే ఏదో అని అంటుంటే ఇక మహాలక్ష్మి లేదు మీ మధ్యలో గొడవ అవడానికి కారణం నేనేదో సరదాగా అని అంటుంటే ఇక చక్రి అయితే ఏమండి ఏం కాదండి కాస్త ఒకసారి నా వైపు చూడండి అని అంటుంటే ఆ నీళ్ళని నిజానికి నేను మీ మీద పోయాలని అనుకున్నాను, కానీ అనుకోకుండా కాస్త కాలు స్లిప్ అయి ఆ నీళ్ళు మీ తమ్ముడి మీద పడ్డాయి అంతేనండి. దానికైనా అంతలా తిడుతున్నాడు, పైగా మీతో అంతలా గొడవ పడుతున్నాడు. ఈ గొడవ మొత్తానికి కారణం నేనే కదా అని చెప్పి ఇక పక్కన ఉన్న లోటాని దాంతో ఉన్న వాటర్ని చూసి కూడా బెదిరిపోతుంది. ఇక చక్రి తన మనసులో నవ్వుకుంటూ అబ్బో మేడం గారికి ఆట పట్టించడం కూడా వచ్చా, అందులో మళ్ళీ ఈ భయం ఒకటి అని చెప్పి ఇక చక్రి అయితే తన మనసులో అనుకుని నవ్వుకుంటూ చూడండి మీరేం కంగారు పడద్దు, అట్లాంటిదేమీ లేదు, బయట మా తమ్ముడు నేను బాగానే ఉన్నామంటూ ఇంకా చక్రి మహాలక్ష్మికి నచ్చచెప్పి అక్కడి నుంచి బయటకైతే వెళ్తాడు. ఇక కొంతసేపటికి మహాలక్ష్మి బయటికి రావడంతో ఇంకా మాధవ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ మహాలక్ష్మి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే బాగానే ఉన్నాను పెద్ది కానీ అని అంటుంటే ఇక మాధవ్ అయితే చూడమ్మా వాడు ఎవరన్నది తెలియక అలా నిద్రలో నుంచి లేచి కోపడ్డాడు. నిజానికి కేశవ చాలా మంచోడు, పైగా వాడికి ఆడవాళ్ళంటే మొహమాటం అలాగే సిగ్గు. వాడి విషయంలో వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మితో అంటుంటే మహాలక్ష్మి అయ్యో పర్వాలేదండి ఏం కాదులే అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కన్నా అన్నయ్య నాకు ఈరోజు కాలేజ్ లేదు, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పడంతో ఇక మాధవ ఓ అవునా సరే అయితే నేను వెళ్ళాలి అని చెప్పి లోపలికి వెళ్ళి తను ఎప్పట్లాగే పనికి వెళ్ళే వస్తువులన్నీ తీసుకుని ఇక బయటికైతే వస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి మాధవని ఆ గెటప్లో చూసి షాక్ అవుతుంది. ఇక మాధవతో పెద్ది నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్తావా అని అంటుంటే ఇక మాధవ అయితే అవునమ్మా ఇలాగే వెళ్తాను, ఏమైంది ఈ బట్టలకి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మితో చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి అదేంటి ఆ డ్రెస్లో మ్యూజిక్ ఆర్కిటెక్ట్ ఎలా చేస్తాడు అని చెప్పి ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో చక్రి అయితే వస్తాడు. చక్రి మహాలక్ష్మిని ఏవండి నేను కార్ తీసుకొచ్చి చాలా రోజులైంది, ఒకసారి ఓనర్తో మాట్లాడి కార్ని అదే రెంటెడ్కి తీసుకొచ్చాను కదా, దాని గురించి ఆయనతో కాస్త మాట్లాడాలి, ఫోన్ చేసి రమ్మన్నాడు అని అనుకుంటూ ఇక చక్రి కూడా మహాలక్ష్మికి చెప్పి తను బయటకైతే వెళ్తాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా కన్నా అయితే ఇంకా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి వదినా ఈరోజు నాకు కాలేజ్ లేదు కదా, నేను కూడా మీతో పాటే ఉంటాను అని అంటుండగానే ఇక ఇంతలో అక్కడికైతే నారాయణ వస్తాడు. నారాయణని చూసిన కన్నా అయితే అబ్బో వస్తున్నాడు, మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి కన్నా తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో నారాయణ లోపలికి వెళ్ళి కిచెన్ తీసి కిచెన్లో ఏముందో చూసుకుని కోపంగా బయటికి వస్తాడు. ఇక నారాయణ ఎక్కడ పెద్దోడు, ఎప్పుడు చూసినా ఇడ్లీ దోశ ఒక్కసారైనా వాడు
టిఫిన్ మార్చి చేశాడా? చూడు, నేను బయటికి వెళ్ళి ఊతప్పం తింటాను అని అనుకుంటూ ఇక నారాయణ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఇంకా మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక కన్నా అయితే వదిన అంటూ మహాలక్ష్మితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ మహాలక్ష్మి కూడా ఇక కన్నతో మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కారు తీసుకుని వచ్చిన చక్రిని తన స్నేహితుడైతే కొట్టి, రే నీకు కారు సర్వీసింగ్ చేయించి తీసుకురమ్మంటే ఏకంగా వారం రోజులు నీ దగ్గర పెట్టుకున్నావు, పైగా నా కార్నే అన్ని విధాలుగా వాడేశావు అని అనుకుంటూ తన ఫ్రెండ్ అయితే చక్రిని నిలదీస్తుంటే, చక్రి రే సారీరా, అనుకోకుండా నాకు పెళ్లి జరిగింది, నా పెళ్లి గురించి అని అంటుంటే, రే నువ్వు చాలా దుర్మార్గుడివిరా, ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నా కార్నే తీసుకెళ్ళావు, కానీ కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే ఇక చక్రి అయితే, రే రే సారీరా, నేను నీతో చెప్పాలనుకున్నాను, కానీ నాకే తెలియకుండా నా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి ఇక చక్రి మాట్లాడుతుంటే, సరే కార్ కీస్ ఎక్కడున్నాయి అని అడగడంతో ఇక చక్రి కీస్ తీసుకొచ్చి తన స్నేహితుడికి ఇవ్వడంతో ఒక్కసారిగా అతను ఇక కార్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇక కార్ టైర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసినాక, రే ఇలా మాట్లాడకపోతే ఇప్పుడు కూడా నువ్వు నాకు కారు ఇవ్వవని నీతో ఇలా మాట్లాడాను, ఛీ నీలాంటోడికి కారు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు కూడా నీ మొహం నాకు చూపించకు అంటూ ఇక అతనైతే అక్కడి నుంచి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చక్రి చేతిలో కారు లేదు, కానీ ఎలాంటి ఉద్యోగం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇక చక్రి ఒక ట్యాక్సీ ఓనర్ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ ఇవ్వమని, తను ప్రతి నెల కరెక్ట్గా అద్దె కడతానని ఆ ఓనర్కి చాలా రిక్వెస్ట్గా అడుగుతుంటాడు. కానీ అతను మాత్రం నీలాంటి వాడికి కారు ఇవ్వనని, ఇంతకుముందు నువ్వు ఇలాగే ఒక కారు ఎత్తుకెళ్ళి రెంటెడ్ కూడా కట్టలేదు అంటూ ఇక ఆయనైతే చక్రికి కారు ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మి చక్రితో కలిసి ఆ ఇంట్లో తను ఎట్లా ఉండబోతుంది, అలాగే చక్రిని ఏ రకంగా ప్రేమించడం మొదలు పెడుతుంది, ఇక ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎట్లా మార్చబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపో